క్రీపీ స్టిక్ బొమ్మలు, డెలీషియస్ కాక్టైల్స్ మరియు నీ భార్యకి ఎమర్జెన్సీ సి సెక్షన్ చేయడం, మీ ఇన్లాస్ ఇంటికి వెళ్లడమే దరిద్రం అనుకుంటే ఈ కనింగ్హామ్ ఫ్యామిలీని కలిసిన తరువాత మీ ఒపీనియన్ మారిపోతుంది. నెట్ఫ్లిక్స్లోని సంథింగ్ వెరీ బ్యాడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇది నా గురించో లేదా నా ప్రామ్ గురించో చెప్పే కథ కాదు. ఇది ప్రేమ, కమిట్మెంట్ మరియు మీ పెళ్లికి ఆ ఒక్క వియర్డ్ అంకిల్ని పిలిస్తే వచ్చే ప్రమాదాల గురించి చెప్పే ఒక కాషనరీ టేల్. ఈ వీడియోలో మనం ఈ మూవీ ఎండింగ్, ఆ కర్స్ ఎలా పనిచేస్తుంది మరియు రక్తంతో నిండిపోయిన ఆ పెళ్లి కూతురు గతి ఏమైంది అనే విషయాలను డీప్గా చూద్దాం. కానీ మొదలుపెట్టే ముందే తప్పకుండా లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. నేను 1 మిలియన్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. మీ చిన్న సహాయమే నాకు చాలా హెల్ప్ అవుతుంది. సంథింగ్ వెరీ బ్యాడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ కథ బిహేవియరల్ సైకాలజిస్ట్ రేచెల్ హార్కిన్ చుట్టూ తిరుగుతుంది. నిజం చెప్పాలంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆమెకే చాలా థెరపీ అవసరముంటుంది. ఇంకో 5 రోజుల్లో ఆమె తన ప్రాణ స్నేహితుడు నిక్కీ కనింగ్హామ్ని పెళ్లి చేసుకోవాలి. కానీ ఒక్క సమస్య ఏంటంటే రేచెల్ ఎప్పుడూ నిక్కీ ఫ్యామిలీని కలవలేదు. అండ్ ఈ పెళ్లి అప్స్టేట్ న్యూయార్క్లోని ఒక దూరమైన ఎస్టేట్లో జరుగుతుంది. మొదటి కొన్ని నిమిషాలలోనే ఇంకో 5 రోజుల్లో ఏమి జరగబోతుందో మనకొక హింట్ దొరుకుతుంది. ఒక అందమైన పెళ్లి రక్తంతో నిండిపోయిన హాల్వేస్గా మరియు గుండె ఆగిపోయే అరిచిన శబ్దాలగా ఎలా మారుతుందో మనం చూస్తాం. కానీ ఇది నిజంగా జరగబోతుందా లేదా దానిని ఆపొచ్చా? రేచెల్ ద విట్నెస్ అనే ఒక మిస్టీరియస్ మనిషిని కలిసినప్పుడు ఈ విషయాన్ని తేల్చుకోవాల్సి ఉంటుంది. ఎపిసోడ్ 1లో రేచెల్కి ఆ విట్నెస్తో మొదటి పరిచయం అవుతుంది. ఆయన ఆమెను చూస్తూ ఒక క్రిప్టిక్ ప్రశ్న అడుగుతాడు. ఎపిసోడ్ 4 వరకు కూడా రేచెల్కి తన పరిస్థితి ఎంత ప్రమాదకరమైందో తెలియదు. రేచెల్కి ఒక కర్స్ ఉంది. కేవలం ఆమెకే కాదు, ఆమె రక్త బ్లడ్ లైన్ అందరికీ ఇది వర్తిస్తుంది. ఈ శాపం 100 ఏళ్లు ముందు డెత్తో ఒక మహిళ చేసుకున్న డీల్ నుండి మొదలైంది. ఆ మహిళ మరెవ్వరూ కాదు, ఈ విట్నెస్కి గ్రేట్ 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 గ్రాండ్ మదర్. ఆమె పార్ట్నర్ ఒక దారుణమైన హంటింగ్ యాక్సిడెంట్లో చనిపోవడంతో ఆయన తన సోల్మేట్ అని ఆమె నిజంగా నమ్మితే ఆయన్ని తిరిగి బ్రతికిస్తాను అని డెత్ ఆఫర్ ఇస్తాడు. కానీ డెత్తో డీల్ అనేది ఎప్పుడూ అంత సింపుల్గా ఉండదు. ఇందులో ఒక కండిషన్ ఉంది. ఆ మహిళ బ్లడ్ లైన్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వాళ్ల సోల్మేట్నే పెళ్లి చేసుకోవాలి. ఒకవేళ వాళ్లు తప్పుడు వ్యక్తిని పెళ్లి చేసుకుంటే పెళ్లి జరిగిన రోజు సూర్యాస్తమయం లోపే వాళ్లు చనిపోతారు. విట్నెస్ కూడా ఇదే బ్లడ్ లైన్కి చెందినవాడు. అండ్ ఆయన రేచెల్కి తన సొంత కథ చెప్తాడు. మ్యారియన్ అనే అమ్మాయితో ఆయన ప్రేలో పడ్డారు. పెళ్లి రోజు ఒక మిస్టీరియస్ మనిషి ఆయన దగ్గరికి వచ్చి, నువ్వు తప్పకుండా నీ సోల్మేట్నే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే నువ్వు చస్తావు అని చెప్తాడు. కాని ఆమె తన ట్రూ సోల్మేట్ కాదేమో అనే భయంతో విట్నెస్ పెళ్లిపీటల మీద నుండే ఆమెని వదిలేసి వెళ్ళిపోతాడు. ఇక్కడే విషయం చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. విట్నెస్ తన ప్రాణాల్ని మాత్రం దక్కించుకున్నాడు, కాని తాను ఎంతో ప్రేమించిన అమ్మాయిని కోల్పోయాడు. ఈ డీల్లోని దారుణమైన విషయమేంటంటే ఆ కర్స్ మ్యారియన్ ఫ్యామిలీకి వెళ్ళింది. అండ్ రేచెల్ ఆ మ్యారియన్ వంశానికి చెందిన అమ్మాయే. దానర్థం మ్యారియన్ బ్లడ్ లైన్లో ఉన్న ఎవ్వరైనా సరే పెళ్లి రోజు వాళ్ల సోల్మేట్ని పెళ్లి చేసుకోకపోతే చనిపోతారు. ఇప్పుడు రేచెల్ కూడా అదే సంకటంలో ఉంది. ఆమె నిక్కీని ప్రేమిస్తుంది, కాని పెళ్లి చేసుకునే చాలామంది జంటలలాగే ఆమె మనసులో కూడా కొద్దిగా డౌట్ ఉంది. అందుకే పెళ్లిని ఒక లీప్ ఆఫ్ ఫెయిత్ అని అంటారు. నిజానికి నిక్కీ తన సోల్మేట్ అని రేచెల్ మనకి 93% నమ్మకముందని చెప్తుంది. అంటే ఇంకా 7% డౌట్ ఉంది. కానీ ఆమె 100% నమ్మకంతో ఉండాలి, లేకపోతే ఆమె చనిపోతుంది. ఇప్పుడు ఈ శాపం నిజమని రేచెల్కి ఎలా తెలుస్తుంది అని మీరు అడగొచ్చు. దానికి మొదటి క్లూ ఆమె తండ్రి నుండి వస్తుంది. ఆయన ఎపిసోడ్ 3 చివర్లో ప్రేమతో ఆమెని కిడ్నాప్ చేస్తాడు. రేచెల్ మరియు ఆమె తండ్రి జై గత 11 ఏళ్లుగా ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు. కాని పెళ్లి కాడ ఆయనకి పోస్టులో అందినప్పుడు ఆమెకి ఏదో ప్రమాదముందని ఆయనకి అర్థమైపోయింది. నిక్కీ సీక్రెట్గా ఈ ఇన్విటేషన్ జైకి పంపాడు. పెళ్లికి ఆమె వైపు నుండి ఎవరో ఒకరుంటే బాగుంటుందని ఆయన భావన. కాని ఇది అస్సలు నిజం కాదు. రేచెల్కి రాబోయే దారుణమైన గతి గురించి వార్నింగ్ ఇవ్వడానికి జై డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకున్నాడు. అది ఆమె తల్లికి పట్టిన గతిలాంటి దారుణమైన విషయం. ఈ విషయం ఇన్నేళ్లుగా ఆమెకి తెలియకుండా దాచి ఉంచారు. చివరికి ఆమె తండ్రి ఆమెకొక భయంకరమైన హోమ్ వీడియో చూపించిన తరువాత ఆమెకి మొత్తం అర్థమైంది. 29 ఏళ్లు ముందు 1997లో జై మరియు రేచెల్ తల్లి అలెక్స్ ఇప్పుడు రేచెల్ పెళ్లి జరగబోతున్న ఆ కొండ ప్రాంతాలలోనే పెళ్లి చేసుకున్నారు. జై ఆతృతగా అంతా తన క్యామ్కార్డర్లో రికార్డ్ చేసుకుంటాడు. ఇద్దరు చాలా సంతోషంగా ఉండేవారు. ఆ విట్నెస్ కూడా అక్కడే ఉండి అంతా రికార్డ్ చేస్తుంటాడు. కానీ అలెక్స్ విషయంలో జైతో ఆమెకి మంచి రిలేషన్షిప్ ఉన్నా జై ఆమెకి సోల్మేట్ కాదు.
దానివల్ల పెళ్లిరోజు రాత్రి సూర్యాస్తమయం అయ్యే సమయానికి అలెక్స్కి విపరీతమైన రక్తస్రావమై చనిపోతుంది. జై తన భార్యను తల్లించి కడుపు కోసి ఇంకా పుట్టన తన బిడ్డను బయటకు తీయాల్సి వస్తుంది. ఆ సమయంలో ఆయన ఏడుస్తూ ఐఎమ్ సారీ అని మళ్లీ మళ్లీ అంటుంటాడు. ఇదే తరువాత సారీ మ్యాన్ అనే పేరు రావడానికి కారణమైంది. దానిపై ఇంకో క్షణంలో ఎక్కువ మాట్లాడుకుందాం. అలెక్స్ చివరి మాటలు ఇది నిజమని నువ్వు ఆమెకి చెప్పాలి. రేచల్ని పెళ్లి చేసుకోవద్దని హెచ్చరించడానికి ఆమె పంపిన మెసేజ్. అలెక్స్కి ఆ శాపం గురించి ముందే తెలుసు అని మనకి అర్థమవుతుంది. ఆమె దానిని నమ్మలేదు లేదా జై తన సోల్మేట్ అని నిజంగా అనుకుంది అని మనకి అర్థమవుతుంది. ఇప్పుడు తన కూతురు పెళ్లి చేసుకోవడం చూసిన జై దానిని ఆపాలి అని అనుకుంటాడు. రేచల్కి కూడా తన తల్లికి పట్టిన గతే పట్టకూడదు అని ఆయన తపన. కాని రేచల్కి ఇది మాత్రమే సరిపోవదు. ఆమె తన సిస్టర్ ఇన్ లాతో కలిసి సిటీ క్లర్క్ ఆఫీసులోకి దూరి తన ఫ్యామిలీలో ఇంకెవరైనా పెళ్లి రోజే చనిపోయారా అని వెతుకుతుంది. తన ఫ్యామిలీ యొక్క బర్త్, మ్యారేజ్ మరియు డెత్ సర్టిఫికెట్స్ అన్నీ తిరగేయగా ఆమెకి పూర్వీకులలో చాలామంది పెళ్లి చేసుకున్న రోజే చనిపోయారు అని తెలుస్తుంది. దీంతో ఇది కేవలం ఒక కోయిన్సిడెన్స్ అయ్యే అవకాశం చాలా తక్కువ అని గ్రహిస్తుంది. తన ఫ్యామిలీలో బ్రతికి ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడూ పెళ్లికి ఒప్పుకోలేదు. పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కన్నారు అని ఆమె గమనిస్తుంది. ఎవరైతే పెళ్లి చేసుకున్నారో వాళ్లు మాత్రం చనిపోయారు. కాబట్టి పెళ్లి ప్రపోజల్ ఒప్పుకోవడంతోనే ఆ శాపం మొదలవుతుంది. దానివల్ల రేచల్ పెళ్లి చేసుకోవాలా వద్దా అనే సంకటంలో చిక్కుకుంటుంది. ఆమె ముందు 2 దారులున్నాయి. ఆప్షన్ ఏ, ఆమె పెళ్లికి ముందడుగు వేసి నిక్కీ తన సోల్మేట్ అని ఆశించాలి. ఒకవేళ ఆయనే సోల్మేట్ అయితే ఇద్దరూ సంతోషంగా బ్రతికేస్తారు. కాని కాకపోతే మాత్రం తన తల్లిలాగే ఆమె కూడా చనిపోతుంది. ఆప్షన్ బి, నిక్కీని పెళ్లి చేసుకోవడానికి ఆమె నిరాకరించాలి. దీనివల్ల రేచల్ బ్రతికి ఉంటుంది. కాని ఆ కర్స్ నిక్కీకి మరియు ఆయన బ్లడ్ లైన్ అందరికీ సంచరిస్తుంది. అయితే ఇక్కడ ఆప్షన్ సి కూడా ఉంది. రికార్డ్స్ అన్నీ వెతుకుతున్నప్పుడు రేచల్ తన గ్రేట్ ఆంట్ 50 ఏళ్లు పైన పెళ్లి బంధంలో ఉందని గమనిస్తుంది. అంటే ఆ ఆంట్కి ఈ శాపం నుండి తప్పించుకునే మార్గం ఏమైనా దొరికిందా? రేచల్ తన బ్రైడ్స్మేట్స్తో కలిసి ఒక సేయాన్స్ చేస్తుంది. అదృష్టవశాత్తు తన ఫ్యూచర్ వదిన పోర్షేకి ఈ ఒక్కల్ట్ విషయాలలో మంచి ప్రావీణ్యముంది. దీనివల్ల వాళ్లు చనిపోయిన ఆ ఆంట్ ఆత్మతో మాట్లాడగలుగుతారు. చివరికి రేచల్ ఈ శాపాన్ని తిరిగి రాయడానికి ఒక ఏన్షియంట్ రిచువల్ గురించి తెలుసుకుంటుంది. ఒక విచిత్రమైన కాంకాక్షన్ ఆమె తాగాలి. అందులో పెళ్లికొడుకు నుండి ఏదో ఒక పనిలో ఉన్న వస్తువు, తన నుండి చనిపోయినది, తన అత్తగారి నుండి దొంగిలించినది మరియు తన శత్రువు నుండి చదివినది ఉండాలి. ఇది నిజంగా ఒక హెయిల్ మేరీ లాంటి ప్రయత్నమే. కాని ఆమె దగ్గర ఉన్న ఒకే ఒక మార్గం ఇదే. పెనల్టిమేట్ ఎపిసోడ్ అంతా ఆమె ఈ వస్తువులను పోగేయడంలోనే గడిపేస్తుంది. పెళ్లికొడుకు జుట్టు, అత్తగారి దగ్గర నుండి దొంగలించిన వస్తువు, పోర్షే చేయి కొరుతుకోవడం వల్ల వచ్చిన రక్తం ఇవన్నీ కలెక్ట్ చేస్తుంది. ఇంకా తన నుండి సంథింగ్ డెడ్ కోసం ఆమె తన కాలి వేళ్లునే నరికేసుకుంటుంది. దాన్ని షాంపెయిన్లో కలిపితే మీ దగ్గర ఒక ఓల్డ్ ఫ్యాషన్డ్ కర్స్ రిమూవర్ రెడీ అయిపోయినట్టే. ఫైనల్ ఎపిసోడ్కి వచ్చేసరికి రేచల్ పెళ్లి ప్రమాణాలు చెప్పే సమయానికి ఆమె ఆ పోషన్ని తాగలేదు అని మనకి తెలుస్తుంది. నిక్కీ తన సోల్మేట్ అని ఆమె గట్టిగా నమ్మి ఆ లీప్ ఆఫ్ ఫెయిత్ తీసుకోవాలనే నిర్ణయించుకుంటుంది. కానీ ఇక్కడే ఈ షోలోని ఒక క్రేజీ ట్విస్ట్ వస్తుంది. నిక్కీ ఆమెని పెళ్లి చేసుకోవద్దని నిర్ణయించుకుంటాడు. ఈ కొన్ని రోజుల్లో పెళ్లి మీద నిక్కీ అభిప్రాయం మొత్తం మారిపోయింది. తన తల్లిదండ్రుల ప్రేమ ఒక ఐడియల్ లవ్ స్టోరీ అని అనుకునేవాడు. కాని అదంతా అబద్ధాల మీద కట్టిన మేడ అని ఆయనకి అర్థమైపోతుంది. అందుకే రేచల్కి నిజానికి పెళ్లి మీద ఇష్టం లేదు కాబట్టి ఇది ఒక రొమాంటిక్ యాక్ట్ అనుకుని మనం సంతోషంగా ఉండడానికి పెళ్లి అక్కర్లేదు, స్క్రూ ఇట్ అని చెప్పేస్తాడు. దీంతో పెళ్లి ఆగిపోతుంది. మరియు రేచల్ నిక్కీ మధ్య పెద్ద గొడవ మొదలవుతుంది. ఎన్నో ఏళ్లుగా దాచుకున్న కోపం, అసహనాన్ని ఒకరిమీద ఒకరు కక్కుకుంటారు. నీ స్టూపిడ్ కర్స్ నే నమ్మను అని కూడా నిక్కీ ఆమేస్తాడు. ఇప్పుడు సూర్యాస్తమయానికి ఇంక కేవలం 1 గంట మాత్రమే సమయం ఉంది. నిక్కీ ఫ్యామిలీ ఆయన్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా నిక్కీ తమ్ముడు జూల్స్ ఈ శాపాన్ని గట్టిగా నమ్ముతాడు. ఎపిసోడ్ 4 ఫ్లాష్ బ్యాక్లో మనకి తెలుస్తుందేంటంటే రేచల్ తల్లి చనిపోయిన అదే క్యాబిన్లో జూల్స్ దాక్కుని ఉన్నాడు. ఆ కర్స్ తన కళ్లతో చూడడం వల్ల ఆయన లైఫ్ లాంగ్ ట్రామటైజ్ అయ్యాడు. ఈ శాపం తన మీదకి, తన బిడ్డల మీదకి రాకూడదు అని ఆయన తపన. చివరికి నిక్కీ తల్లి విక్టోరియా ఆయన్ని పెళ్లికి ఒప్పిస్తుంది. నిజానికి ఆమె చచ్చిపోయే ముందు చివరి కోరిక కూడా ఇదే. విక్టోరియాకి బ్రెయిన్ ట్యూమర్ ఉంది. ఆమె ఇంక ఎక్కువ రోజులు బ్రతకదు అని తెలుసు. నిక్కీ తిరిగి రేచల్ దగ్గరికి వెళ్లి మనం పెళ్లి చేసుకుందామని అడుగుతాడు. కాని రేచల్ నో అని చెప్పేస్తుంది. ఇప్పుడే జరిగిన గొడవ తర్వాత ఆయనకి ఆమె సోల్మేట్ కాదని క్లియర్గా అర్థమైపోతుంది.
సూర్యాస్తమయం అయ్యేసరికి పెళ్లి జరగకపోవడంతో ఆ శాపం అఫీషియల్గా కన్నింగ్హామ్ ఫ్యామిలీలోని ఎవరైతే వాళ్ల సోల్మేట్తో లేరో వాళ్లందరికీ సంచరిస్తుంది. ఇదొక దారుణమైన రక్తపాతంగా మారుతుంది. పెళ్లికి వచ్చిన గెస్ట్స్ అందరికీ శరీరంలోని ప్రతి రంధ్రం నుండి రక్తం కారి చనిపోతారు. 100 మైళ్ల దూరంలో ఉన్నవాళ్లు కూడా ఫోన్ మాట్లాడుతూ ఈ శాపం వల్ల చనిపోవడం మనం చూస్తాం. ముఖ్యమైన మరణాల్లో విక్టోరియా ఒకరు. ఆమె ఏళ్లు ముందు తన భర్తని మోసం చేసింది కాబట్టి ఆయన ఆమె సోల్మేట్ కాదు. ఆయన గతి ఏమైంది అనేది మనకి సరిగ్గా చూపించలేదు. కాని రేచల్ లీథల్ ఇంజెక్షన్ అని పిలిచిన ఆ కేస్ వాళ్ల పక్కనే బెడ్ మీద ఉంటుంది. తన భార్య అంటే పిచ్చి ఉన్న ఆయన ఆమె వెంటనే చచ్చిపోవడానికి అది తీసుకుని ఉంటారు అని అనుకోవచ్చు. ఇక నిక్కీ సిస్టర్ పోర్షా ఆమె వేగస్లో ఎవరో తెలియని వ్యక్తిని సీక్రెట్గా పెళ్లి చేసుకుంది అని మనకి తెలుస్తుంది. ఆయన ఖండితంగా సోల్మేట్ కాదు కాబట్టి ఆమె కూడా చనిపోతుంది. మరి జూల్స్ సంగతేంటి? జూల్స్ తన భార్య నెల్ని డివోర్స్ ఇవ్వాలని చూస్తున్నాడు. కాని ఎప్పుడూ ఆ పేపర్స్ మీద సైన్ చేయలేదు. ఆయన చనిపోలేదు. దానర్థం ఆయన ఇంకా నెల్ని ప్రేమిస్తున్నాడు అని, ఆమె ఆయనకి సోల్మేట్ అని మనకి అర్థమవుతుంది. అందుకే ఆయన ఆ పేపర్స్ మీద సైన్ చేయడానికి వెనకాడాడు. ఆ కాలంలో జరుగుతున్న అరాచకంలో పెళ్లి సెరమనీని ఎలా అయినా కంప్లీట్ చేసి ఈ రక్తపాతాన్ని ఆపాలని ఫ్యామిలీ ఒక చివరి ప్రయత్నం చేస్తుంది. రేచల్ ఐడు అని చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆమె కొన్ని గంటల ముందే పెళ్లి సెరమనీలో ఆ మాట చెప్పేసింది. ఇంక నిక్కీ ఒక్కడే ఎస్ అని చెప్పాలి. నిక్కీ ఎస్ అంటాడు. విట్నెస్ ఆ పేపర్స్ మీద సైన్ చేస్తాడు. డీల్ కంప్లీట్ అయిపోతుంది. కాని అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. వాళ్ల చేతలు శాపంలోని అతి దారుణమైన రూపాన్ని బయటకు తెస్తాయి. రేచల్ చనిపోతుంది. నిక్కీ ఫ్యామిలీ మొత్తం ఆ శాపం భారన పడుతుంది. కాని డెత్ దగ్గర ఇంకో ట్రిక్కుంది. మరుసటి రోజు పొద్దున్న రేచల్ మళ్లీ బ్రతుకుతుంది. శతాబ్దాల క్రితం విట్నెస్ యొక్క పూర్వీకుణ్ణి డెత్ ఎలా అయితే బ్రతికించిందో ఇప్పుడు రేచల్ని కూడా బ్రతికించింది. కాని ఈసారి ఒక ఉద్దేశంతో. ఆమె ఇప్పుడు కొత్త విట్నెస్గా మారిపోతుంది. విట్నెస్ చనిపోయి ఉన్న శరీరం పక్కన రక్తంతో రాసి ఉన్న యువర్ టర్న్ అనే మాటలను మనం చూస్తాం. విట్నెస్ తన ప్రియురాలిని గూరమయ్యేందుకు ఆయన్ని ఇమ్మోర్టల్గా చేసి ఆయన వంశాన్ని చూస్తూ ఉండాలనే శిక్ష విధించారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రేచల్ కూడా అదే చెయ్యాలి. నిక్కీ వంశంలోని వాళ్ల గతిని ఆమె చూస్తూ ఉండాలి. దానివల్ల ఆమె చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం పొందాలి. ఈ విషయం నిక్కీ చిన్నప్పుడు జూడ్ని రేచల్ కలిసినప్పుడు బాగా అర్థమవుతుంది. ఈ రోజు జరిగింది గుర్తుపెట్టుకో, నువ్వు పెళ్లి చేసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండు అని ఆమె చెప్తుంది. ఆమె అన్నీ చూస్తూ ఉంటుంది. పాపం జూడ్ ఆమె తండ్రి క్యాబిన్లో బెడ్ కింది నుండి రేచల్ తల్లి మరణాన్ని ఎలా అయితే చూశాడో అదేవిధంగా ఇప్పుడు జూడ్ కూడా టేబుల్ కింద నుండి ఈ దారుణమైన ఘటనను చూస్తాడు. మరుసటి రోజు పొద్దున్న రేచల్ తన లైటర్ కోసం నిక్కీ రూంలోకి వస్తుంది. కాని నిక్కీ ఒక్క మాట కూడా మాట్లాడాడు. తను కళ్లారా తన ఫ్యామిలీని, రేచల్ని చనిపోవడం చూశాడు కాబట్టే ఆయన ఒక రక్తం లేని బొమ్మలా ఉండిపోతాడు. లేదా ఆమెను ఒక దెయ్యమని అనుకుని భయపడుతూ ఉండొచ్చు. బట్టల సూట్కేస్తో పాటు రేచల్కి ఆ విట్నెస్ ట్రక్ జస్ట్ మ్యారీడ్ కూడా వస్తుంది. ఈ సీజనంతా మనం ఈ ట్రక్ను చూస్తూనే ఉన్నాం. ఆ కీస్కి చెరిల్ అనే పేరున్న రింగ్ ఉంటుంది. దానికి డార్లింగ్ లేదా బిల్లౌడ్ అని అర్థం. ఆ ట్రక్ సీడీ ప్లేయర్లో ఉన్న ప్రతి పాట ద వాటర్ బాయ్స్ పాడిన వీ విల్ నాట్ బీ లవర్స్. జరిగిందాంట్లో ఇది చాలా యాప్ట్ చాయిస్. ఆమె ఆ ప్రాపర్టీ నుండి వెళ్ళిపోయేటప్పుడు ఒక కాలులేని నక్క మనకి కనిపిస్తుంది. కన్నింగ్హామ్స్ వేసిన హంటింగ్ ట్రాప్ నుండి తప్పించుకోవడానికి తన కాలు తానే కొరుక్కున్న నక్కిది. రేచల్ కూడా తన పింకీ టోను తానే నరుక్కుంది కదా, అదే ఇక్కడ సింబర్. ఎపిసోడ్ 1 నుండి ఈ ఫాక్స్ ఒక ఆమినస్ మెటఫర్లా ఉంది. అప్పుడు రేచల్ ఒక చచ్చిపోయిన నక్కని, దాని పిల్లల్ని రెస్ట్ స్టేషన్ బాత్రూంలో చూస్తుంది. ఫాక్స్లు చాలా కన్నింగ్గా, ఇంటెలిజెంట్గా, బ్రతకడం కోసం ఏమైనా చేసేలా ఉంటాయి. మన ప్రొటాగనిస్ట్ లాగే షోలోని మిస్టికల్ ఎలిమెంట్స్ని మొదట్లోనే హింట్ ఇచ్చారు. ఎపిసోడ్ 1లో రేచల్ కోల్డీస్ మస్కట్ను అసలు ఎప్పుడూ చూడకపోయినా సరే దాన్ని చాలా పర్ఫెక్ట్గా గీస్తుంది. ఆమెకి తన తల్లితో ఉన్న ఆ స్పెషల్ కనెక్షన్ వల్లే ఇది సాధ్యమైపోయింది. 29 ఏళ్లు ముందు తన తల్లిదండ్రులు కోల్డీస్కి వెళ్లారు కాబట్టి ఆ మస్కట్ ఎలా ఉంటుందో ఆమె తల్లికి తెలుసు. తన కూతురు ఏం ఫీల్ అవుతుందో ఆమె కూడా అదే ఫీల్ అవుతున్నట్టు, ఇద్దరి శరీరాలు ఒక్కటే అన్నట్టు డ్రీమ్ వస్తుంది అని ఆమె తల్లి చెబుతుంది. కోల్డీస్ని లారీ పూల్ అనే వ్యక్తి నడుపుతుంటాడు. ఎపిసోడ్ 1లో మనం రేడియోలో ఒక సీరియల్ కిల్లర్ గురించి వింటాం. ఆయన పేరు కూడా లారీ పూలే. ఆయన ఒక మహిళ మెడ కోసి చనిపోవడానికి వదిలేస్తాడు. ఎక్కువ రక్తం పోవడం వల్ల యుఫోరిక్గా అనిపిస్తుంది అని ఆమె చెప్తుంది. రేచల్ కూడా చనిపోయే ముందు చాలా రక్తాన్ని కోల్పోతుంది. ఈ షో లక్ అనే కాన్సెప్ట్ని కూడా బాగా చూపిస్తుంది. ఆ పెన్ని లక్కి ఒక సంకేతంలా ఉంటుంది.
రేచల్కి షో అంతా చాలా పెన్నీలు దొరుకుతాయి. యూనివర్స్ తనకి సపోర్ట్ చేస్తోందని ఆమె నమ్ముతుంది. కానీ ఎపిసోడ్ 7లో మనకొక విషయం తెలుస్తుంది. నిక్కీ తన కోసం వాటిని అక్కడ పెట్టాడు అని. ఆయనకి ఈ సూపర్ న్యాచురల్ విషయాల మీద నమ్మకం లేదు. అందుకే టనల్ నుండి వెళ్లేటప్పుడు రేచల్ బ్యాడ్ లక్ అని గుపిరి బిగబట్టినా నిక్కీ మాత్రం అలా చేయడు. చివరికి సంథింగ్ వెరీ బ్యాడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ తన పేరుకు తగ్గట్టే జరిగింది. ప్రేమ, బంధాలు మరియు ఆ లీప్ ఆఫ్ ఫెయిత్ గురించి ఇది ఒక విషాద కథ. నీ పార్ట్నర్ నిజంగానే నీ సోల్మేటా అనే ప్రశ్నను ఇది మన ముందుంచుతుంది. ఇప్పుడు విషయం మీ దగ్గరికి వచ్చింది. సంథింగ్ వెరీ బ్యాడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు, థియరీస్ని కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.